ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి 119వ కీర్తన 161వ వచనం, 162, 163 మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. మన జీవితంలో అలాగున్నామండి. మనకంటే పెద్దవి అధికారులు అని అంటే మనకు మించిన సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి, మనల్ని వెంట పడుతూ ఉంటాయి. అయినను నీ వాక్య భయము, దేవుని వాక్యము, ఆయన వాక్కు మన హృదయం అందు నిలుచుచున్నది. అంటే దావీదు గారు అటువంటి స్థితి కలిగి ఉన్నారు. అయితే 162వ వచనం, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. విస్తారమైన దోపు సొమ్ము అని అంటే మనం అనుకుంటూ ఉంటాము, దోపుడు సొమ్ము అని అనుకుంటూ ఉంటాం. కానీ దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కొన్ని కష్టంలో, కొన్ని శోధనలో ఉన్నామనుకోండి, మన మనసు, మన హృదయం ఏమనిపిస్తుంది? నాకు ఒక పెద్ద డబ్బులు ఉన్న సూట్ కేసు దొరికితే బాగుండు అని అలాగా కొన్నిసార్లు మనసులకు అనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చిన, అంటే ఏ కష్టము లేకుండా, ఏ శ్రమ లేకుండా వచ్చిన సొమ్ము ఎలాగున మనిషిని సంతోషపడుతుందో, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషించుచున్నాను అని అంటున్నారు. మరి మన జీవితంలో అలాగుందా? దేవుని వాక్యము, దేవుని వాగ్దానము మనకు వెల్లడైనప్పుడు మనం అలాగున సంతోషిస్తున్నామా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఏమనంట? అబద్ధము నాకు అసహ్యము, అది నాకు తగినది కాదు. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను అని దావీదు గారు అంటున్నారండి. ఆయన గొప్ప స్థితి ఎలా ఉందో మనము వాక్య గ్రంథంలో చూస్తున్నాము. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? అబద్ధాన్ని అసహించుకునే వారముగా ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని గౌరవించి, ప్రేమించి, దాని యందు భయపడే వారముగా ఉంటున్నామా? దేవుడు ఒక వాక్కు ఇచ్చారు అని అంటే ఆ వాక్కును బట్టి నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో ఉంటున్నామా అన్నది మనము ధ్యానం చేసుకోవాలండి, ఆలోచించుకోవాలి. మనల్ని మనము ప్రతిదినము మన వాక్యము ద్వారా, అంటే మన వాక్యము అని అంటే దేవుని వాక్యం మనందరిది కదండి, మనము వాక్యము ద్వారా మనల్ని సరిదిద్దుకుంటూ, పరీక్షించుకుంటూ, ప్రశ్నించుకుంటూ, నా స్థితిగతి ఎలా ఉంది అని మనము ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ, ఒక అద్దంలో మనల్ని మనం చూసుకొని మన స్థితిగతిని మనము సరిచేసుకున్నట్టు, దేవుని వాక్యాన్ని మనము ఎంత చదివినప్పటికీ అందులో ఏదో కొన్ని వచనాలు మనం తీసుకొని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన స్థితిగతి ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉన్నాము, మన తప్పులేంటి, మన పొరపాట్లు ఏంటి అని మనం గ్రహించే వారముగా ఉండాలి. అదే నేను ఇప్పుడు మీకు తెలియజేశానండి. అదే నేను అని అంటే దేవుడే తెలియజేశారని అనుకోవాలండి. ఎందుకంటే మన వలన కాదు, మనకు వాక్ ఇచ్చేవాడు ఆయనే వాక్కు, ఆయనే జీవము. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి, అబద్ధాన్ని అసహించుకుంటూ, నీతిని ప్రేమిస్తూ, ఆయన ధర్మశాస్త్రము, ఆయన మాట, ఆయన వాక్కు మనకు దొరికిందనంటే మనము దాని యందు గంతులు వేసి ఆనందించే వరముగా ఉండాలి. అటువంటి ధన్యత, భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.